మధ్యప్రాచ్యం మళ్లీ అగ్నిగుండంగా మారింది. ఇదొక మామూలు యుద్ధం కాదు, మొత్తం ప్రాంతాన్నే చుట్టుముట్టేస్తున్న ఒక పెనుమంట. అసలు ఈ నిప్పు ఎలా మొదలైంది, దాని జ్వాలలు ఎక్కడిదాకా వ్యాపించాయో సరే ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అమెరికా అధ్యక్షుడి ఈ మాటలు ఇవి కేవలం మాటలు కాదు, ఇరాన్ స్వరూపాన్నే సమూలంగా మార్చేయాలనే లక్ష్యంతో మొదలైన ఒక అతిపెద్ద సైనిక చర్యకు ఇదొక రకంగా నాంది అన్నమాట. దీంతో ఓ కొత్త, చాలా ప్రమాదకరమైన శకం మొదలైంది. అయితే ఈ సంఘర్షణ అనేది ఉన్నట్టుండి పుట్టుకొచ్చింది కాదు. కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన శత్రుత్వం, ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంక్షోభాలు, వీటన్నిటి ఫలితమే ఈ యుద్ధం. అసలు ఈ నిప్పు రగలడానికి కారణమైన ఆ నిప్పు రవ్వలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, కేవలం కొన్ని నెలల వ్యవధిలో పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో. 2025 చివరిలో ఇరాన్లో చారిత్రక నిరసనలు మొదలయ్యాయి. 1979 తర్వాత మళ్లీ అంత పెద్ద ఎత్తున జరిగాయన్నమాట. కాని ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణిచివేసింది. వేలాది మంది చనిపోయారు. వెంటనే 2026 జాన్యువరిలో అమెరికా రంగంలోకి దిగింది. నిరసనకారులకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించి ఆ ప్రాంతానికొక పెద్ద నౌకాదళాన్ని పంపింది. ఫిబ్రవరి వచ్చేసరికి 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో అంత పెద్ద అమెరికా సైనిక సమీకరణ ఎప్పుడూ జరగలేదు. కాని ఇక్కడే సామె ఆసక్తికరమైన విషయం. దాడులు జరగడానికి కేవలం ఒక్కరోజు ముందు, అంటే ఫిబ్రవరి 27న శాంతి చర్చలు సఫలమయ్యాయని, శాంతికి చాలా చేరువలో ఉన్నామని ఒమాన్ దౌత్యవేత్తలు ప్రకటించారు. చూశారా, ఒకవైపు అంతర్గత అశాంతి, మరోవైపు సైనిక ఉద్రిక్తత, ఇంకోవైపు చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు, ఈ మూడూ కలిసి ఒక పెద్ద విస్ఫోటనానికి దారితీశాయి. ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడు ఉంది. యుద్ధానికి అసలు కారణమేంటి అనే దానిపై అమెరికా ప్రభుత్వంలోనే రెండు భిన్నమైన వాదనలు వినిపించాయి. వైట్ హౌస్ ఏమో ఇరాన్ మాపై దాడికి సిద్ధమైంది, ఆ ముప్పును తప్పించుకోవడానికే మేం ముందు దాడి చేశాం అని చెప్పింది. కాని అదే సమయంలో రక్షణ శాఖ అయిన పెంటగాన్ కాంగ్రెస్కు ఇచ్చిన రిపోర్ట్లో ఇరాన్ ముందుగా దాడి చేస్తుందనడానికి మా దగ్గర ఎలాంటి ఇంటెలిజెన్స్ సమాచారం లేదు అని స్పష్టం చేసింది. మరి ఈ వైరుధ్యం దేనికి సంకేతం? అంటే ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయమా, లేక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగిందా? ఈ ప్రశ్నలు ఈ దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్నే సందేహంలో పడేశాయి. సరే, ఇప్పుడు అసల కథలోకి వెళ్దాం. ఆ రోజు ఏం జరిగింది? ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు, ఆకాశం నిప్పులు కురిపించినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆపరేషన్ పేరు ఆపిక్ ఫ్యూరీ, ఇంకా ఆపరేషన్ రోరింగ్ లయన్. అమెరికా, ఇజ్రాయెల్ కల్సికట్టుగా ఈ దాడి చేశాయి. ఫిబ్రవరి 28న క్షిపణులు, డ్రోన్లు, ఏకంగా 200కు పైగా ఫైటర్ జెట్స్తో విరుచుకుపడ్డారు. ఇది సాధారణ సైనిక చర్య కాదు, ఇరాన్ గుండెల్లోకి నేరుగా చొచ్చుకెళ్లిన ఒక మెరుపు దాడి. మరి ఇంత భారీ దాడి వెనుక అధికారికంగా చెప్పని ఒక రహస్య లక్ష్యముంది. అది ఏమై ఉంటుంది? ఈ ఆపరేషన్ యొక్క అత్యంత కీలకమైన, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ లక్ష్యమేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ దాడి యొక్క ప్రధాన లక్ష్యం మరెవరో కాదు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతోలా అలీ ఖమేనీ హత్య. ఒక్క దెబ్బతో దేశాధినేతనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ యొక్క సంఘటనతో మొత్తం సంఘర్షణ స్వరూపమే మారిపోయింది. మధ్యప్రాచ్యం భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇది కేవలం సుప్రీం లీడర్తో ఆగలేదు. ఆపరేషన్ లక్ష్యం మొత్తం నాయకత్వాన్ని నిర్మూలించడం. అందుకే చూడండి, ఖమేనీతో పాటు దేశ భద్రతా మండలి కార్యదర్శి, రక్షణ మంత్రి, సాయుధ దళాల చీఫ్, ఇంకా ఇరాన్ సైన్యంలో అత్యంత కీలకమైన ఐఆర్జీసీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్, ఇలా దేశ రక్షణకు, భద్రతకు సంబంధించిన టాప్ లీడర్స్ అందర్నీ ఒకేసారి టార్గెట్ చేసి చంపేశారు. ఇలాంటి యుద్ధాల్లో ఎప్పుడూ బలయ్యేది అమాయకులే. వాళ్ల ఆర్తనాదాలు ఎవరికీ వినిపించవు. ఇరాన్ అధికారులు చెప్పిన దాని ప్రకారం మినాబ్లోని ఒక పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 150 మందికి పైగా పౌరులు, అందులో చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క సంఘటన చాలు ఈ యుద్ధం సృష్టించిన మానవ విషాదం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి. మరి తమ నాయకత్వాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోలేదు. వాళ్ల ప్రతీకారం ఎంత తీవ్రంగా, ఎంత విస్తృతంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ప్రతీకారం ఏ స్థాయిలో ఉందో చూడండి. వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుబడ్డారు. వాళ్ల టార్గెట్స్ లిస్ట్ చూస్తేనే ఆశ్చర్యం వేస్తోంది. ఇజ్రాయెల్, ఇరాక్, జార్డన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇలా మధ్యప్రాచ్యంలో ఉన్న అన్ని అమెరికా స్థావరాలు.
అంతేకాదు యుఏఈలోని అమెరికా పౌర సదుపాయాలు, చివరికి సైప్రస్లోని బ్రిటిష్ స్థావరాలను కూడా వదల్లేదు. ఇది వాళ్ల సైనిక సామర్థ్యాన్ని, వాళ్ల ఆగ్రహాన్ని ప్రపంచానికి చూపించింది. ఇరాన్ కేవలం సైనిక దాడులతోనే ఆగలేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే టార్గెట్ చేసింది. హార్మూజ్ జలసంధి, ప్రపంచంలో 5వ వంతు చమురు, గ్యాస్ సరఫరా ఈ దారిగుండానే వెళ్తోంది. అలాంటి కీలకమైన సముద్ర మార్గాన్ని అంతర్జాతీయ నౌకలన్నింటికీ మూసివేస్తున్నట్లు ఐఆర్సీజీ ప్రకటించింది. దీంతో ఈ యుద్ధం మధ్యప్రాచ్యం సరిహద్దులు దాటి ప్రపంచ సమస్యగా మారిపోయింది. ఈ యుద్ధం కేవలం అమెరికా ఇరాన్ మధ్య గొడవగా మిగిలిపోలేదు. ఈ మంటలు చాలా వేగంగా చుట్టుపక్కల దేశాలకి ఎలా పాకాయో చూద్దాం. ఇక్కడొక గొలుసుకట్టు చర్య జరిగింది. చూడండి, మొదటి అడుగు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ నాయకత్వాన్ని చంపేశాయి. దానికి ప్రతిచర్యగా ఇరాన్ మధ్యప్రాచ్యమంతటా అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. వెంటనే ఇరాన్ మిత్రపక్షమైన హిజ్బుల్లా రంగంలోకి దిగింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది. దానికి ఇజ్రాయెల్ ఊరుకోలేదు. బీరూట్, దక్షిణ లెబనాన్పై భారీ వైమానిక దాడులు చేసింది. దీంతో మరో కొత్త యుద్ధక్షేత్రం తెరుచుకుంది. ఇలా ఒక చర్య, దానికి ప్రతిచర్య, ఉద్రిక్తతలు పెరుగుతూ పోయి మరిన్ని దేశాలను ఈ యుద్ధంలోకి లాగాయి. సరే, ఇప్పుడు యుద్ధం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిందో చూద్దాం. ఈ ప్రకంపనలు మధ్యప్రాచ్యం దాటి మిగతా ప్రపంచాన్ని ఎలా తాకాయో తెలుసుకుందాం. యుద్ధం మొదలైన మొదటి కొన్ని రోజుల్లోనే జరిగిన మానవ నష్టమిదే. ఈ సంఖ్యలు చూడండి. ఇరాన్లో 555 మందికి పైగా, లెబనాన్లో 31 మందికి పైగా, ఇజ్రాయెల్లో 10 మంది, ఇలా అనేక దేశాల్లో పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంక్షోభం విషయంలో ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయాయి. ఒకవైపు రష్యా, చైనా ఇది దురాక్రమణ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని తీవ్రంగా ఖండించాయి. మరోవైపు అమెరికా దాని మిత్రదేశాలైన యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇది మా ఉనికికే ముప్పు, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న రక్షణాత్మక చర్య అని సమర్థించుకున్నాయి. ఈ విభజన ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. యుద్ధం వార్త వినగానే ఆర్థిక మార్కెట్లు తలకిందులయ్యాయి. అనిశ్చితి పెరగడంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు తీసేసి బంగారం లాంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెట్టారు. దాంతో బంగారం ధర పెరిగింది. మరోవైపు హార్మూజ్ జల్సంధి మూసివేస్తారనే భయంతో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు మాత్రం భారీగా నష్టపోయాయి. ఇరాన్ ప్రజల స్పందన కూడా చాలా సంక్లిష్టంగా ఉంది. ఇరాన్ లోపల ఖమేని మరణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంతాప సభలు నిర్వహిస్తే, అదే సమయంలో ఆయన మరణాన్ని కొందరు వీధుల్లో రహస్యంగా సంబరాలు చేసుకున్నట్లు పరస్పర విరుద్ధమైన వార్తలొచ్చాయి. కానీ విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు మాత్రం బహిరంగంగానే సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక చిహ్నాలతో ర్యాలీలు తీసి మార్పు రావాలని నినదించారు. ఇక ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైన, ఆశ్చర్యపరిచే విషయం ఇదే. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం దాడికి ముందే అమెరికా ఇంటెలిజెన్స్ ఒక అంచనా వేసింది. అదేంటంటే, ఖమేనీని చంపేసినంత మాత్రాన ఇరాన్లో ప్రభుత్వం మారిపోదు. పైగా అధికారం మరింత కఠినంగా ఉండే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ చేతిలోకి వెళ్లే ప్రమాదముంది అని వాళ్ళ ముందే హెచ్చరించారట. మరి ఈ విషయం తెలుసు కూడా ఎందుకు దాడి చేశారు? ఈ ప్రశ్న ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ఉన్న వ్యూహంపైనే పెద్ద సందేహాన్ని రేకెత్తిస్తోంది. సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. ఇరాన్లో ఒక నాయకత్వ శూన్యత ఏర్పడింది. యుద్ధం రోజురోజుకీ విస్తరిస్తోంది. మరి ఈ సంఘర్షణ ఒక ముప్పును తొలగించిందా, లేక అంతకంటే పెద్ద సంక్షోభాన్ని రాజేసిందా? ఒక సమస్యను పరిష్కరించబోయి ప్రపంచం అంతకంటే పెద్ద సంక్షోభాన్ని కొని తెచ్చుకుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.